సూతుడు అతనికి వినాయక వ్రతము చెయ్యమని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజు ఒకనాడు సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుని సందర్శించి తండ్రి మానవుడు ఏ వ్రతము చేయడం వలన సమస్తమైన విద్యము వైవాలను పుత్రపాత్రాలుగా వంశవృత్తిని పొంది అన్ని కోరికలు తీరని వారై సకల సుఖ సౌభాగ్యములను పొందుతారు. అటువంటి వ్రతాన్ని చెప్పవలసినదని కోరాడు. అందుకు సమాధానంగా శివుడు, నాయనా కుమారస్వామి, సంపదాత్ముడు, ఉత్తమ ఆయుష్య పరమార్థ సిద్ధి ప్రథమ అయిన వినాయక వ్రతము ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించి ఆ రోజు ప్రాతకాలమును నిద్రలేసి స్నానము చేసి ఋషాకుడైన నిత్య కర్మములు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుని బొమ్మలు చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో పండ్లు గాని బియ్యము గాని పోసి మండపాన్ని నిర్మించి